నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పొడి నేలల్లో పొద్దు పొడిచిన తంగేడు పూలు రమ్మంటున్నాయి గునుగు పువ్వులు ఊసులు చెప్తామంటున్నాయి సుతిమెత్తగా విచ్చుకున్న గుమ్మడి పూలు సొగసుగా వగలిపోతున్నాయి గాలికి తలలూపే నీలివర్ణ కట్ల పూలు కవ్విస్తున్నాయి నల్లని గింజల్ని దాచుకున్న మర్మ పువ్వు గుంబనంగా నవ్వుతుంది పచ్చగా విచ్చుకున్న బీరపూలు బీరాలిపోతుంది బంతిపూలు చేమంతులకు కబురు పంపినాయి నందివర్ధనం మంచు స్నానం చేసి సిద్ధమైంది జాతరకు పువ్వులన్నీ ఒకటై రారమ్మని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం పోదాం పదండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బొడ్డెమ్మ పుట్టింది చిన్న బతుకమ్మ చిందులేసింది తీరొక్క పువ్వొచ్చి తీరైన పూలవనమైనట్టు మెరిసిపోతున్న గౌరమ్మ మురిసిపోతున్నట్టు సొగసులద్దుకున్న ఆడపడుచుల సందడితో ప్రకృతి పరవశించినట్టు బతుకమ్మ పండుగ కన్నుల పండుగైంది 9 రోజులు తెలంగాణ లోగిలిలో దరహాసాలు చిందిస్తుంది ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ సాగుతుంది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆశ్వయుజ మాసం సంధ్యా సమయం ఎంగిలిపూల అమాస ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్కజాములాయే సందమామ సంబరం అంతులేని ఆనంద పరవశం బంగారు బతుకమ్మలు తమను తాము తవ్విపోసుకుంటున్న పాటలు ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ ఒక్కేసి పూలేసి సందమామ ఒక్క జాములాయ సందమామ చూడచెయ్యాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ చూడచెయ్యాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సారే గద్దె సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సారే గద్దె సందమామ పానాదుల మీదుగా తేలుకుంటూ తేలుకుంటూ పల్లెను చుట్టుముడుతున్న పూల పరిమళాలు మనసును తాకుతూ పాటలు సాగుతూనే ఉంటాయి ప్రతి పాటకు లయబద్ధంగా చప్పట్లు పసుపారబోసినట్టున్న తంగేడు పూలు వెన్నెల వెలిగినట్టున్న గునుగు పూలు తెల్లతెల్లని గొట్టాలకు నీలివర్ణమద్దుకున్న కట్లపూలు పచ్చని బీరపూలు మధ్యలో మెరిసిపోతున్న గౌరమ్మ పూలన్నీ కుప్పబోసినట్టు బతుకమ్మలు ఆ బతుకమ్మల చుట్టూ సొగసులద్దుకున్న ఆడపడుచులు పాటలు సాగుతున్నాయి దూరాన దోరలై పట్నాన బంతులై సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తారి వాన ఉయ్యాలో అవి అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి చెట్లల్ల సందమామ గోడ పెట్టబాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ తెలంగాణలో జరిగే పండుగలలో బతుకమ్మ పండుగ చాలా ప్రాముఖ్యం గల పండుగ ఇది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ తెలంగాణ స్త్రీలు తమ మాంగళ్యం గురించి అంటే సుమంగళి గురించి అంటే భర్త ఆయుసు ఎక్కువ ఉండాలి తర్వాత సంసారం బాగుండాలి పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుండాలని చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ ఇది ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ జరుగుతుంది జాములు తిరిగేదాకా ఆ ఆట సాగుతూనే ఉంటుంది అదే బతుకమ్మ పండుగ బతుకు పండగ ఆట పాట కలబోసుకున్న అచ్చ తెలంగాణ ఆడపడుచుల పండగ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా లేని పూల జాతర పూల పరిమళం నిండిన నీటి పండుగ అంటే తెలుగు మాట్లాడే మనకు ఆంధ్రాలో కానీ కోస్తాలో కానీ రాయలసీమలో కానీ ఈ పండుగ జరుపుకోరు ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ జరుపుకోవటం ఈ పండుగ ఇంపార్టెన్స్ ఈ పండుగ సందర్భంగా అంటే దేశమంతటా నవరాత్రి ఉత్సవాలు జరిగే టైంలోనే మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు బతుకమ్మ రూపంలో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అభిమానాలకి ఆప్యాయతలకి కుటుంబ సంబంధాలకి ప్రాణమిచ్చే తెలంగాణ ప్రజానికం తమ ఆడపడుచులను అత్తవారిళ్లలో నుంచి పిలుచుకొని చీరే సారే కానుకలతో సత్కరించే సంప్రదాయం ఉంది పొలం పనులకు విరామం అనుబంధాలపై ఆప్యాయత
ప్రకృతి అన్నీ కలిసొచ్చి బతుకమ్మ పండుగకు మరింత శోభనిస్తున్నాయి. అందుకే వేల సంవత్సరాలైనా వన్నె తరగకుండా బతుకమ్మ వైభవం పెరిగిపోతూనే ఉంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తొలి అమావాస్య దినాల్లో ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ పండుగ వస్తుంది. పురాణ గాథల ప్రకారం ధర్మాంగదుడనే చోళరాజుకు ఆయన భార్య సత్యవతికి 9 కొడుకులు కలిగారని, ఆ కొడుకులెవరూ బతికి బట్టకట్టలేదని, దాంతో రాజు లక్ష్మీదేవిని తనకు సంతానం కావాలని కోరితే ఆమె వరప్రసాదం వల్ల కూతురు జన్మించిందని, ఆ కూతురికే కలకాలం జీవించి ఉండేలా బతుకమ్మ పేరు పెట్టారని, ఆమె పేరిటే తెలంగాణ ఆడపడుచులు ఏటేటా బతుకమ్మ ఆడుతున్నారని ప్రతీతి. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గౌరీదేవి మహిషాసురుని నిర్మూలించే క్రమంలో నిద్రలోకి జారుకున్నదని, మహర్షులు ఆమెని 9 రోజుల అనంతరం నిద్రలోంచి మేల్కొల్పిర్రని, అందువల్లే నవరాత్రుల పూజల సందర్భంగా బతుకమ్మ ఆట ఆడుతారని మరో ప్రతీతి. బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ ఆడతారు. కన్నెపిల్లలు మట్టితో కాని పేడతో కాని అలంకరించిన బొడ్డెమ్మను ఆడి పోపో బొడ్డెమ్మ, పోయిరా బొడ్డెమ్మ, మల్లెన్నడొత్తావు బొడ్డెమ్మ అంటూ సాగనంపుతారు. ఇక అప్పుడు అసలు బతుకమ్మ ప్రారంభమవుతుంది. దసరా పండుగకు 2 రోజుల ముందు జరిగే సద్దులు మొత్తం పండుగలో పతాక సన్నివేశం. ఎంగిలిపూల అమాస నాడు ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్కజాములాయే సందమామ అంటూ 9 రోజుల పాటు బతుకమ్మలాడిన తెలంగాణ పల్లెలు సద్దుల నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాయి. సద్దుల ముందరి రోజు దాకా అంటే 8 రోజులు సిబ్బుల్లో బతుకమ్మలు పేరుస్తారు. ముందు గునుగు పూల వరస, ఆనక తంగేడు పూల వరస, ఆ తరువాత కట్లపూలు, ఆఖరున గుమ్మడి పూల దొంతర. దాని మధ్యలో పసుపు నిండిన గౌరమ్మతో సిబ్బుల్లో బతుకమ్మలు సింగారించుకుంటాయి. వీధి మొదలులో 4 పానాదుల కాడ, గుడికాడ, 4 కూడే కాడ బతుకమ్మలను గుండ్రంగా ఉంచి వాటి చుట్టూ వలయాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ మోగిస్తూ పాటలు పాడుతూ జాముల పొంటి పాటలు పాడుతూ బతుకమ్మలను ఉయ్యాలలూపుతూ బతుకమ్మ ఆట సాగుతుంది. ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ, దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన పంతులైరి గౌరమ్మ, దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన పంతులైరి గౌరమ్మ, అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ, అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ. ఇందులో గౌరమ్మను వాళ్ళు మెయిన్ డైటీగా అంటే దేవతగా భావిస్తారు. ఆ గౌరమ్మ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భర్తను, వాళ్ళను కాపాడుతుందని ఒక నమ్మకం. అయితే ఈ గౌరమ్మను వీళ్ళు బతుకమ్మల మీద ఒక పసుపు ముద్ద ట్రయాంగిల్ షేప్లో కోణాకారంగా ఒక చిన్న ముద్దను చేసి దాన్ని గౌరమ్మంగా భావించిన ఆ ముద్దను ఆ బతుకమ్మల మీద పెడతారు. ఈ 9 రోజులు జరుపుకునే పండుగలో మామూలుగా చిన్న బతుకమ్మలప్పుడు దాని మీద పెడతారు. పెద్ద బతుకమ్మలు తీసుకెళ్ళినప్పుడు అంటే సద్దుల నాడు చివరి రోజు బతుకమ్మ అప్పుడు దాన్ని ఒక ప్రత్యేకంగా వేరే పల్లెంలో తీసుకెళ్తారు. అట్లా గౌరమ్మకు ఆ ఇంపార్టెన్స్ ఉంది. ఆడపడుచులు వారి కష్టాలు, కన్నీళ్లు, సంబరాలు, వెక్కిరింతలు, అన్నదమ్ముల అండ, రామాయణం, భారతం, పార్వతీ పరమేశ్వరులు, చెరువులు,
బావులు, వ్యవసాయం, మంచి చెడ్డ అన్నీ ఈ పాటల్లో జాలువారుతూ ఉంటాయి. ఈ పాటలు ఎక్కడా రాసిలేవు, వీటికి లిపిలేదు. అవి అక్షరబద్ధమైనవి కావు. అప్పటికప్పుడు కైగట్టి అంటే పాట పాడుతుంటారు. ఒక్కరు పాడుతుంటే మిగతా వారందరూ ఆ పాటను అందుకుంటారు. జాములే తెలియవు. బతుకమ్మ ఆట ఏ జాముకో అయిపోయినాక అందరూ వాటిని తీసుకొని దగ్గరలో ఉన్న వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో బతుకమ్మను సాగనంపుతారు. అలా సాగనంపుతున్నప్పటి సుందర దృశ్యం ఒక్కసారి చూస్తే చాలు, జీవితాంతం గుర్తుంటుంది. నీళ్లలో వేశాక తాము ఇళ్లలో నుంచి తెచ్చుకున్న సత్తు, మలీదా, పప్పు, బెల్లాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. దీన్నే ఇచ్చుకోవాయనం, పుచ్చుకోవాయనం అంటారు. ఆ తరువాత షిబ్బులు తీసుకొని ఆ షిబ్బులతో కూడా హాస్యాలు ఆడుకుంటూ ఇళ్లకు చేరుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ ప్రభావం గురించి మరిన్ని విశేషాలు చూసే ముందు స్పెషల్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. మట్టిని ప్రేమించమని, ప్రకృతిలో పరవశించమని తెలంగాణ బిడ్డలకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ కడుపులో మొగ్గ పోసుకుంటున్న నాటి నుంచే ఆ బిడ్డకు తెలంగాణ మట్టి వాసన తగులుతుంది. ప్రతి పనిలో, ప్రతి పండుగలో తెలంగాణ బిడ్డలు ప్రకృతిలో ముచ్చట్లాడతారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతంలో పని పాటలు తీరికగా ఉండే కాలం. తెలంగాణలో అప్పటికి తరిలో నాట్లు పూర్తయి తొలి కలుపులు కూడా అయిపోతాయి. మొక్కజొన్న, పునాస పంటలైన పెసరలాంటివి కూడా అన్నీ అయిపోయి రైతులు తీరిగ్గా ఉంటారు. మళ్లీ పంట చేతికి వచ్చే కాలంలోనూ ఆ పనుల్లో పూర్తిగా మునిగిపోతారు. అందుకే ఈ కొత్త పాత సందులో దొరికే విరామంలో ఈ పండుగ ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో పూచే పూలతేరులు, వ్యవసాయ ప్రధాన అధరువులైన చెరువులు, బావుల్లోకి పూలను సాగనంపడం, ఆడపడుచుల గౌరవం అనే మూడంశాల చుట్టూ తిరిగే ప్రకృతి పండగ బతుకమ్మ. ఎలాంటి ఆటంకాలు, మొహమాటాలు లేకుండా స్వేచ్ఛగా తమని తాము స్త్రీలు వెల్లడించుకోవడం కూడా బతుకమ్మ సారాంశం. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణలో వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ. అప్పటి వరకు తెలంగాణ ప్రాంతం అంతా ఆకుపచ్చగా, తర్వాత రకరకాల మొక్కలతో, చాలా రకాల పూలతో ప్రాంతం మన చుట్టుపక్కల రకరకాల పూలు లభ్యమయ్యే టైంలో ఈ పండుగ జరుపుకుంటారు. అందుకని ఈ లోకల్గా లభ్యమయ్యే పూలని ఈ పండుగలో ఎక్కువ వాడతారు. ముఖ్యంగా ఈ పండుగ స్త్రీలకు, తర్వాత ప్రకృతికి ఉన్న సంబంధాన్ని, నీటికి స్త్రీలకు ఉన్న సంబంధాన్ని ఎక్కువ తెలియజేస్తారు. బరువు బాధ్యతలతో అలసిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి సేద తీర్చి పంపడంలో అనుబంధాలకు తెలంగాణ బిడ్డలు ఇచ్చే ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది. ప్రకృతిలో మమేకం కావడం, ప్రకృతి జ్ఞానాన్ని పిల్లల్లో పెంచడం బతుకమ్మ పండుగలోని పరమార్థం. తెలంగాణ బతుకమ్మకు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ నాగరికత, పండుగలు సమసిపోతున్నాయి. గతంలో ఆడపిల్లలను చదివించడానికి ఇప్పటిలా బడులు లేవు. బతుకమ్మ పాటల ద్వారా ఆడపిల్లలకు సమాజంలో గౌరవించే స్త్రీగా, భార్యగా, తల్లిగా మెలగాలంటే ఎలా ప్రవర్తించాలి అని నేర్పేవారు. బతుకమ్మ పాటలు కొన్ని వందల సంవత్సరాలుగా సమాజానికి ఎంతో మేలు చేసినవి. బతుకమ్మ ఆడడానికి స్త్రీలు అందరూ మంచిగా ముస్తాబై, కుల విభేదాలు, ఆర్థిక భేదాలు లేకుండా ఊరి మధ్యలో గుమిగూడి చప్పట్లు కొడుతూ, ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
హిందూ సమాజంలో అలాంటి దృశ్యం మరెక్కడా కనిపించదు. సమాజంలో అందరూ సమానం అని చెప్పడం కన్నా బతుకమ్మ ఆడేవాళ్లను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నే కాడ వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నేలవన్నే కాడ వియాలో. బతుకమ్మలో ఇంకొక పాట పాడటంలో కూడా చాలా వరకు అంటే సమాజంలో స్త్రీలకు సంబంధించిన స్త్రీల మీద అత్యాచారాలు గతంలో జరిగిన స్త్రీల చరిత్ర కానీ తెలంగాణ చాలా విషయాలు బతుకమ్మ పాట రూపంలో కూడా చెప్పటము జరిగింది. అట్లా పాటకు కూడా ప్రాముఖ్యత ఉన్నది. సమాజంలో కుల విభేదాలు అంతరించి ఐక్యత తీసుకురావాలంటే బతుకమ్మకు మించిన పండుగ మరొకటి లేదు. బతుకమ్మలో పుష్ప పూజ, బొడ్డెమ్మలో మట్టి పూజ కనిపించినా రెండింటిలో ప్రధానమైంది గౌరీ పూజనే. ఈ పూజ ఆంతర్యం దాంపత్య జీవన సౌభాగ్యమే. బొడ్డెమ్మ కలశంలో ప్రతిరోజు కన్నపిల్లలు బియ్యం తెచ్చిపోస్తారు. ఈ బియ్యాన్ని 9వ రోజు పరమాన్నం చేసుకుని అందరూ పంచుకుంటారు. తెలంగాణ జాతి ఐక్యతకు, సాంప్రదాయ నిబద్ధతకు పల్లెల్లో నేటికీ నిలిచిన పండుగ బొడ్డెమ్మల పండుగ. బతుకమ్మ పండగల ఆంతర్యాన్ని నేటి తరానికి అందించాలి. బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో. నీళ్లు లేని తెలంగాణలో కన్నీటి చెలిమే బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల పండగ బతుకమ్మ. అంతర్గత వలసల మూలంగా ప్రాభవం కోల్పోతూ విష సంస్కృతిలోకి జారిపోతున్న అనేక తెలంగాణ సంస్కృతి చిహ్నాల్లాగే బతుకమ్మ విస్మరణకు గురవుతున్నది. ప్రచార సాధనాలన్నీ ఆధిపత్య సంస్కృతికి పట్టం కడుతున్న వేళ వివక్షల ఆగర్తలు దాటి బతుకు పండగైన బతుకమ్మను బతికించుకునేందుకు తెలంగాణ బిడ్డలు కోటి బతుకమ్మలతో కదిలి వస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో. బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో. ఆనాటి కాలాన వియాలో ధర్మంగుడను రాజు వియాలో ఆనాటి కాలాన వియాలో ధర్మంగుడను రాజు వియాలో. ఆ రాజు భార్యయు వియాలో అతి సత్యవతి అన్రు వియాలో ఆ రాజు భార్యయు వియాలో. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి చిహ్నానికి గౌరవం, ప్రతిష్ట, పునరుజ్జీవనం. తెలంగాణ అస్తిత్వానికి ఇదే అసలు సిసలు ప్రతీక. సద్దుల సంబరాలే మన జీవన పతాక. కాని ఆధిపత్య సంస్కృతులు, వలసలు ముందుగా సంస్కృతి మీద దాడి, భాష, యాసలు, జీవన విధానాలు, నడవడికలు, పండుగలు, పబ్బాలు ఇలా వలస సంస్కృతికి బలైపోయిన విధ్వంస చిహ్నాలు కోకొల్లలు. ఉమ్మడి సమైక్య సంస్కృతి పేరిట కోస్తాంధ్ర సంస్కృతినే రుద్దడం, తెలంగాణకు సంస్కృతి లేదనడంతో పాటు బతుకమ్మ లాంటి ఎన్నో తెలంగాణ పండుగలకు ప్రాచుర్యం లేకుండా చేసిండ్రు. ఈ కుట్రలకు ఎదురు నిలుస్తూ ఇప్పటి వరకు సగర్వంగా నిలబడ్డ తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేసిండ్రు. తెలంగాణ ప్రజల జీవన విధానానికి బతుకమ్మ పండుగ అద్దం పడుతుందన్నారు. రాబోయే తెలంగాణ ఉద్యమంలో మహిళలను పెద్ద ఎత్తున సమాయత్తం చేసి 1 కోటి మంది మహిళలతో తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి బతుకమ్మలను ఏర్పాటు చేస్తామని కవిత వెల్లడించిండ్రు. ఏడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ. అంతర్గత వలసలు తెలంగాణ సాంస్కృతిక మూలాలను అణిచివేశాయి. దీనికి తోడు క్రమక్రమంగా దోచుకుంటున్న పరాయి పాలకులు, చిన్న నీటి వనరులపైన అన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణను ఎండగట్టింది. బావులు పూడుకుపోయినాయి, చెరువులు మేటలు వేసినాయి,
చెరువులు దొరువులు వాగులు వంకలు చుక్క నీరు లేకుండా తయారవుతున్నాయి. తంగేడు పూలు బీరపాదులు గతంలా తయారవుతున్నాయి. అందుకే బతుకమ్మను బతికించుకోవాలి. సంస్కృతి చిహ్నంగా ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేని ఈ పూల జాతరను నీటి పండుగను బతికించుకోవాలి. బతుకమ్మలు సరే, జమ్మి చెట్టు మిగలలేదు. చెరువుతో పాటు అంతరిస్తున్న ఆప్యాయతలు కాపాడుకోవాలి. పెరుగుతున్న పరాయి పాలకుల ఆధిపత్యాన్ని కూలగొట్టాలి. మానవీయతకు ఆదర్శమైన తెలంగాణ సంస్కృతులను బతికించుకోవాలి. ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన పంతులైరి గౌరమ్మ దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన పంతులైరి గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ 7 మేడాలెక్కి ఎత్తులు దాటంగా పత్తులు దుయ్యంగా ఎదురుకొల్లియంగా దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లవరమే గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అని చౌరస్తాలో నిలబడి పాటలు పాడుదాం. అంతర్గత వలసల కారణంగా ఎదుర్కొంటున్న సంస్కృతి వివక్షను బతుకమ్మలాడి తిప్పికొడదాం. కోటి బతుకమ్మలతో తెలంగాణ నిండా పువ్వులు నవ్వులు పోయిద్దాం. బతుకమ్మలతో బతుకు పోరు చేద్దాం. తెలంగాణ సాధన కోసం అంతా బతుకమ్మలు ఆడుదాం. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన